విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ప్రధాన దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకల పార్టీ కన్వీనర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో అనేక సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండల బీజేపీ నాయకులు మండపాక భారతి గౌరీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। భారతీయ జనసంఘలో ఆనాడు క్రియాశీలకంగా పనిచేసి తదనంతరం భారతీయ జనతా పార్టీని 1980లో స్థాపించడానికి వన్ ఆఫ్ ది ఫౌండర్గా ఉంటూ ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన రాజకీయ పార్టీగా నిర్మించడంలో వారి పాత్ర మరవలేనిది। దేశంలో వారు విద్యార్థి దశ నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజలంతో గ్వాలియర్లో తిరుగుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్తి సమయ కార్యకర్తగా ప్రచారకగా భారతదేశం అంతా తిరిగి ఆనాడు మనమైనటువంటి సిద్ధాంతంతో హిందుత్వ ఐడియాలజీతో పార్టీని రాజకీయంగా స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి సర్సంఘ్ చాలక్ గారిని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వెళ్ళి కలవడంతో శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఆర్ఎస్ఎస్ నుంచి నేపథ్యం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాటి వాజ్పేయి గారిని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి పర్సనల్ సెక్రటరీగా పంపించడం జరిగింది। వారు అనేకమైనటువంటి పోరాటాలు చేశారు। శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఆనాడు జమ్మూ కాశ్మీర్కి లడాక్ మీదుగా పాదయాత్ర చేయడం జరిగింది। వారి పాదయాత్రతో వెన్నంటూ ఉంటూ పర్సనల్ సెక్రటరీగా వారి యొక్క కార్యాచరణను రూపొందించడం జరిగింది। అలాగే పాంచజన్య భారతీయ జనసంఘకి సంబంధించినటువంటి పత్రిక కానీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి పత్రికకి వారు ఎడిటర్గా పనిచేశారు। అనేకమైనటువంటి పత్రికలకు భారతీయ జనసంఘ్ కానీ జనతా పార్టీకి కానీ జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీకి కానీ వారు విశేషమైన సేవలు అందించారు। కావున మేమందరం కూడా స్మరించుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే 1999లో